సీఎం సొంత జిల్లాలోనే ఆడదాం ఆంధ్రాలో అన్యాయం జరిగిందని కమలాపురం వల్లూరు మండల సచివాలయ క్రీడాకారులు ఆరోపించారు. జరిగిన అన్యాయంపై వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ సమీపంలో మీడియాకు వివరించారు. క్రీడల్లో రాజకీయ జోక్యం ఏమిటని నిలదీశారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే కమిషనర్ జోక్యంతో ఏకపక్షంగా ప్రొద్దుటూరు లైట్పాళెం సచివాలయం జట్టును విజేతగా ప్రకటించారని మండిపడ్డారు. మేము కమలాపురం నియోజకవర్గం వల్లూరు మండలం వల్లూరు సచివాలయం కింద ఉన్న వాళ్ళం. ఆడదాం ఆంధ్ర ఈసారి జగనన్న ఆడదాం ఆంధ్ర ఇన్వైట్ చేశాడు. ఈ దాంట్లో మేము క్రికెట్ అనే గేమ్లో పాల్గొన్నాము. ఈ టీం అంతా మేమందరం కూడా క్రికెట్ ఆడాము వల్లూరు సచివాలయం కింద. మండలం తరపున మేమే వల్లూరు సచివాలయం గెలిచాం. అన్ని పంచాయతీలు దాడి తర్వాత నియోజకవర్గానికి వచ్చాం. అక్కడ 6 సచివాలయాలు పోటీపడి అక్కడ మేము విజేతలుగా ప్రథమ విజేతలుగా జిల్లా తరపున నియోజకవర్గంగా పోటీ పడడానికి కమలాపురం నియోజకవర్గం తరపున వల్లూరు సచివాలయం టీంగా మేము వచ్చినాం. ఇక్కడ కూడా ఈ యొక్క జిల్లా లెవెల్లో కూడా ఫైనల్కు చేరుకున్నాం. ఫైనల్ మాకు ప్రొద్దుటూరు అనే సచివాలయంతో మ్యాచ్ జరిగింది. జిల్లా తరపున మేము కమలాపురం నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేస్తే జిల్లా లెవెల్కి సెలెక్ట్ అయినాం. లాస్ట్లో ఫైనల్ మ్యాచ్ వచ్చి ప్రొద్దుటూరు నియోజకవర్గం లైట్పాలెం సచివాలయంతో మాకు ఫైనల్ మ్యాచ్ పడింది. నిన్న ఫైనల్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్కి ముందు డిహెచ్డి వారు కొన్ని గైడ్లైన్స్ జగన్నాథన్ రెడ్డి కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేశారు. ఆ గైడ్లైన్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్, మీకు ఏ అబ్జెక్షన్స్ ఉన్నా అవతల టీంలో కానీ యూతల టీంలో కానీ ఏ అబ్జెక్షన్స్ అయినా సరే మ్యాచ్ స్టార్ట్ కాకముందు చెప్పుకోండి. వన్స్ ప్లేయర్స్ గ్రౌండ్లోకి ఇన్ అయిన తర్వాత ఎటువంటి అబ్జెక్షన్స్ నేను కన్సిడర్ చేయను. సెకండ్ పాయింట్, ఏదైనా సరే ఎంపైర్ డెసిషన్ ఫైనల్. థర్డ్ పాయింట్ ఏం చెప్పారంటే ఆయనే ఇన్ కేస్ ఎవరన్నా అబ్జెక్ట్ చేసినా బైకాట్ చేసినా గేమ్ నుంచి వెళ్ళిపోయినా అవతల టీంని విన్గా డిక్లేర్ చేస్తా అని చెప్పాడు. ఆ 3 పాయింట్స్ ఆయన చెప్పాడు. సో గేమ్ ఫస్ట్ బ్యాటింగ్ మాకు పలికింది. 114 రన్స్ చేసాం మేము. వాళ్ళు చేజింగ్లో లాస్ట్ 10 బాళ్ళకు 30 రన్లు కొట్టాల్సిన టైంలో 10 బాళ్ళకు 30 రన్లు కొట్టాల్సిన టైంలో ఒక వికెట్ పడితే ఎంపైర్ డెసిషన్ అవుట్ ఇచ్చిన తర్వాత కావాల్సిన గ్రౌండ్లోకి ప్రొద్దుటూరు ఆట సభ్యులందరూ గ్రౌండ్లోకి వచ్చి కావాల్సిన మ్యాచ్ని బైకాట్ చేసి అక్కడక్కడ గేమ్ని నిలిపేసి వెళ్ళిపోయిన తర్వాత మేము డిహెచ్ఓ దగ్గరికి వచ్చి వెళ్ళాం. సార్ ఇలా ఏంది పరిస్థితి అంటే, లేదమ్మా మీరు వెళ్ళండి, బైకాట్ చేసిన వాళ్ళు కదా మీకు విన్ డిక్లేర్ చేస్తాము, 10 నిమిషాలు ఏదో చెప్తామని చెప్పారు. లాస్ట్ 2 అవర్స్ 3 అవర్స్ 4 అవర్స్ సాయంత్రం 3:30 దాకా గ్రౌండ్లోనే ఉన్నాం. పొద్దున్న 10 గంటలకు మ్యాచ్ 9:30 10కి మ్యాచ్ స్టార్ట్ అయితే 12:30 1 గంట సమయంలో పొద్దుటూరు వాళ్ళు మ్యాచ్ నిలిపేసి 3:30 సమయం వరకు మేము అందరం గ్రౌండ్లోనే ఉన్నాం. సార్ ఏంది పరిస్థితి అంటే, ఫైనల్గా అక్కడ నుంచి డిహెచ్ఓ వారు వెళ్ళిపోతాం, మీరందరూ మీ అబ్జెక్షన్స్ మీ పాయింట్స్ ఏందో వాళ్ళ పాయింట్స్ ఏందో కన్సిడర్ తీసుకొని మేము ఫైనల్గా మీకు వడ్డీకి చెప్తాం, ఈవినింగ్ 5కా 6కా అన్నారు. సరే మేము మా పాయింట్స్ అన్ని రాసి ఇచ్చినాము. మళ్ళీ 6 గంటలకు మున్సిపల్ స్టేడియంలో ఆయన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, సార్ ఏంటంటే మేము డిస్కషన్లో ఉన్నాము, మీరు వెళ్ళండి, మీకు మేము డిస్కషన్ చెప్తాము, ఒక 1 అవర్లో కాల్ చేసి చెప్తామని చెప్పారు. లో లెవెల్ టాలెంట్, విలేజ్ లెవెల్, రూరల్ లెవెల్ టాలెంట్ను ఎంకరేజ్ చేయాలనే కాన్సెప్ట్తో ఆడదాం ఆంధ్ర పెట్టాడు. ఇక్కడ ఏంది, ఏ అయితే సచివాలయం ఉంటుందో వార్డు సచివాలయం కానీ గ్రామ సచివాలయం కానీ ఆ పరిధిలోని వాళ్ళు మాత్రమే ఆడాలి ఒక టీం తరపున. అది మెయిన్ బేసిక్ రూల్ అన్నిటికంటే. సో ఇక్కడ ఏం చేశారు వాళ్ళు, దానిలో నెక్స్ట్ రూల్ ఏంటంటే, ఎవరైనా సరే ఆఫ్టర్ ఆడదాం ఆంధ్ర నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత వాంటెడ్గా ఎక్కడి నుంచైనా హౌస్ హోల్డ్ ల్యాబింగ్ మార్చుకొని ఏదైనా అండర్ ఒక సచివాలయం కిందికి వస్తే వాళ్ళు ఆడడానికి ఎలిజిబుల్ కాదు. వాళ్ళు ఎందుకంటే కావాల్సిన ఈ గేమ్ కోసం ఏదైతే ప్రైజ్ మనీ ఉందో, ప్రైజ్ మనీ లేదంటే ఏదైనా ఛాన్స్ కోసమో కావాల్సిన వాంటెడ్గా వాళ్ళు ఆ సచివాలయం కిందికి వాళ్ళని మార్చుకుంటున్నారు. వాళ్ళు వేరే సచివాలయం అయితే అలాంటి వాళ్ళను ఎలిజిబుల్ కాదని క్లియర్ గైడ్లైన్ రూల్, ఫస్ట్ బేసిక్ రూల్ అది గేమ్లో. ఇప్పుడు మా అన్న ఆపోజిట్ టీం ఏంటంటే, ఉన్న 11 మందిలో మీకు ఇప్పుడు ఆధార్ కార్డులు, అందరు ఆధార్ కార్డులు ప్లస్ విత్ ప్రూఫ్లు సహా సబ్మిట్ చేశాను. వాళ్ళందరూ ఎవ్వరు కూడా లైట్పాలెం సచివాలయం పరిధిలోని వారు కాదు. కేవలం 11 మందిలో ఒక 5 మందిని ఒకే వాలంటీరు కావాల్సిన లైట్పాలెం వాళ్ళ పిఎస్తో కుమ్మక్కై, ఒక ఎర్రగుంట్లలో ఒక 2 పిల్లలు, ప్రొద్దుటూరు టౌన్లలో ఒక 6-7 మంది ఎక్కడి నుండి అక్కడ వాళ్ళ పిఎస్ మొత్తం 3 వాలంటీర్లు. ఒక వాలంటీర్ 5 మందిని మార్చినాడు, ఒక వాలంటీర్ 3 మార్చినాడు, ఒక వాలంటీర్ 3 మార్చినాడు. మొత్తం 11 మంది కూడా లైట్పాలెం సచివాలయంలో లేరు. అందరూ ఆఫ్టర్ ద నోటిఫికేషన్ కావాల్సిన ఒక టీమ్గా ఫామ్ అయ్యి కుమ్మక్కయ్యి అందరూ ఆ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎలా కేర్ తీసుకున్నారో ఎలా యాక్షన్ తీసుకున్నారో అస్సలు తెలియదు. మొత్తం 11 మంది తప్పు వాళ్ళే. మొత్తం 11 మంది కూడా వాళ్ళ పిఎస్ లాగిన్లో కావాల్సిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ద్వారా మార్చుకొని ఒక టీమ్గా ఫామ్ అయ్యి వచ్చారు. ఈవెన్ వాళ్ళని ఎగ్జాక్ట్ ప్రూఫ్ తెలియదు కానీ మాకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈవెన్ పొద్దుటూరులోనే లాస్ట్ ఫైనల్ మ్యాచ్లో వాళ్ళని ఆపేసి వాళ్ళు లోకల్ లీడర్స్ యొక్క రికమెండేషన్తో దీంతో చెప్పించుకొని వాళ్ళు పైకి వచ్చేసినారు. సరే వాళ్ళు ఎట్లా వచ్చినా మాకు అనవసరం. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అబ్జెక్ట్ చెప్తే వాళ్ళ పిఎస్ అంటారు మేము ఉన్నట్టుగా మేము సంతకం చేస్తామని కన్సిడరేషన్ అంటున్నారు. సో ఉండొచ్చు, కానీ బేసిక్ రూల్ జగనన్న చెప్పిన ఆడదాం ఆంధ్రలో ఉన్న ప్రథమ రూల్ ఏంటంటే, ఆఫ్టర్ ద నోటిఫికేషన్ ఎప్పుడైతే ఆడదాం ఆంధ్ర నోటిఫికేషన్ వచ్చిందో దాని తర్వాత ఇన్ కేస్ కన్నా వాళ్ళు కన్నా మార్చుకుని ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఆ పాయింట్ కన్నా పరిగణనలోకి తీసుకుంటే వాళ్ళు 11 మంది ఎలిజిబుల్ కాదు. కొంచెం క్లోజ్ చేసుకుంటే మీకు ప్రూఫ్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేపల్ల విష్ణు సాయి, ఈ మనిషి ఎర్రగుంట్ల ఆధార్ కార్డు, కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మటుకు లైట్పాలెం చేసుకున్నారు. ఇది వాంటెడ్గా చేసుకుంది కదా. ఎర్రగుంటలో వాళ్ళ అడ్రస్ ఉంటే లైట్పాలెంలో ఏం పని వాళ్ళకు ఎలా ఇల్లు వస్తుంది? ఒకవేళ మార్చుకుంటే ఆధార్ కార్డు ఎందుకు మార్చుకోలేదు?
ఇది రామేశ్వరం రోడ్డు. రామేశ్వరంకు లైట్పాలెం సచివాలయకు దగ్గర 10 కిలోమీటర్ల పైన ఉంటుంది. వాళ్ళు ఎలా కన్సిడర్ చేసుకుంటే 10 కిలోమీటర్లు ఉంది. 10 కిలోమీటర్ల సచివాలయం ఉంది. ఎక్కడన్నా వార్డు, అది గ్రామ సచివాలయం కదా, వార్డు సచివాలయం, అది పంచాయతీ, అది అక్కడ టౌన్లోది. ఇది పక్కా చీటింగ్ కదా. ఇదో ఇక్కడ క్లియర్గా ఆడుదాం ఆంధ్ర రూల్స్లో ఇక్కడ హైలైట్ చేసిన పాయింట్ ఉంది కదా, ఇది వాళ్ళు జగన్ ఇచ్చిన గైడ్లైన్స్. ఆడుదాం ఆంధ్రాలో ఎవరైనా సరే ఉద్దేశపూర్వకంగా ఇన్ కేసు ఆ సచివాలయం కిందకి మారినంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదు, వాళ్ళని అనర్హులుగా ప్రకటించమని ఆడుదాం ఆంధ్ర గైడ్లైన్స్లోనే ఉంది. ఇంత క్లియర్ పాయింట్ ఉంటే మీరు ఏ విధంగా దీన్ని కన్సిడర్ చేయకుండా అవతలని వినిస్తున్నారు? మమ్మల్ని ఎందుకు డిస్క్వాలిఫై చేస్తున్నారు? ఒక్క ఎంప్లాయీ ఆడితేనే మీరు అంత తప్పు అనుకుంటే 11 మంది తప్పు ఆడుతున్నారు. ఆ ఎంప్లాయీ కూడా మా సచివాలయం, మా ఊరు, మా పంచాయతీ. మేము కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఒకటే టీంతో మేము వచ్చాము. సో దానికి గాను మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. మా వాళ్ళంతా క్రీడాకారి స్ఫూర్తితో ఆడారు. అదే మేము ప్లేయర్ను మార్చామంటున్నారు కదా, అదే ప్లేయర్తో మీరు విన్ మేము ఓడిపోయింటే మీరు గెలిపింది ఓకే ఎలిజిబుల్ అవుతారా? అట్లా కాదు కదా, మీరు ఓడిపోతున్నారనే స్థితిలో మీరు కుంటి సాకుతో మీరు ఇలా చెప్తున్నారు. సో మేము దీన్ని జేసీ గారి దృష్టికి తీసుకెళ్ళినా కానీ అతను మాకు ఎటువంటి న్యాయం చెప్పలేదు. సో మీ తరపున మేము ఏదైనా మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము.